ఉన్నాను, నేను నిన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాను. వాక్యంలో దేవుడట ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకుంటే మనుషులు మనల్ని ఎవరు ఏమీ చేయలేరు. దేవుని ఏర్పాటులో ఎవరుంటారో వారి పక్షముగా దేవుడు అద్భుతమైన కార్యములు చేస్తాడు. నీవు నా పక్షముగా నిలిచి ఉన్నావు కనుక నేను నీ పక్షమున నిలిచి ఉంటాను. ఆయన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములను జరిగిస్తాడని, బలమైన కార్యములు, అద్భుతమైన కార్యములు ఆయన జరిగించేవాడని వాక్యం మనకి రాయబడి ఉంది. ఈ యొక్క వాక్య భాగాన్ని గమనించినప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తులకి ఆయన కలగచేసేవి చాలా ఉన్నాయి. ఏమిటి ఆయన కలగచేసేది అని గమనిస్తే ఆయన కొన్ని విషయాలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మొదటిగా, అయితే తుదకు ఇది నీవు సంతోషించి అని ఇక్కడ రాయబడింది. తుదకు అంటే ఇప్పుడే, ఈ క్షణమే నువ్వు సంతోషించుతావు, ఆనందంలోకి నడిపిస్తావు. నీ కలుగుతున్న పెను ప్రమాదాలను తప్పిస్తాడు, ప్రమాద పంచుల నుంచి కూడా విడిపిస్తాడు. ఏ ప్రమాదంలో ఉన్న ప్రతి ప్రమాదాలను తప్పిస్తాడు. మనుషుల లెక్కలో, మనుషుల దృష్టిలో లేకపోయినా దేవుడి దృష్టిలో మనం ఉన్నాము. ఆయన రక్తము ద్వారా మనల్ని కడుక్కొని ఆయన రక్తాన్ని మన కొరకు కార్చినది. ఈరోజు నిన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, నీ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, నీ బిడ్డలని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అట్లాంటి ఏర్పాటు ద్వారా అద్భుతమైన కార్యంలో ప్రభుని